హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్టు 60x50 సైజెస్లో ఒకటి మంచి ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. మంచి వాస్తు ప్లాట్. నేను ఆ ప్లాట్ యొక్క డీటెయిల్స్ అయితే నేను మొత్తం క్లియర్ కట్గా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇది వెంచర్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. ఇది మొత్తం ఆల్ ఓవర్గా అయితే 30 acres వెంచర్. ఇది వరంగల్ హైవే కనిపించేది. సో ఇది ఎంట్రన్స్. ఇది వెంచర్ యొక్క ఆర్చ్. ఇది ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది ఎందుకు తీసుకోవాలి ప్లాట్, దేని ఎట్లా అంటే అప్రిషియేషన్ వస్తుందా లేదా అనేది మీకు ఒక చిన్న లాజిక్ అంటే నాకు పర్సనల్ సజెషన్ అయితే మీకు చెప్తాను. సో ఇది ఎంట్రన్స్. ఇది సో చుట్టుపక్కల ఒకసారి చూసుకోండి ఎలా ఉందని చెప్పేసి. నేను ప్రతి వీడియోలో చుట్టుపక్కల కవర్ చేస్తాను. ఎందుకంటే ఎలా ఉన్నాయి, పక్కన ఏమైనా చెట్లు పుట్టలు గుట్టలు ఏమైనా ఉన్నాయా, ఎలా ఉంది అంటే కొంచెం జెన్యునా ఈ ల్యాండ్ అనేది, అవునా కదా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి చుట్టూ కవర్ చేస్తాను మోస్ట్లీ. సో ఇదైతే చుట్టుపక్కన ఏరియా. ఈ వెంచర్ యొక్క చుట్టూ మొత్తం టోటల్గా అయితే మనకి వాల్తో ఫ్రీకాస్ట్ వాల్తో అయితే కవర్ చేశారు. సో ఎవరితోటి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇది మొత్తం ఆల్ టోటల్ 30 acres వెంచర్. ఇది 30-40 feet రోడ్డు ఉన్నాయి ఇందులో వెంచర్లో అయితే. డిటిసిపి లేఅవుట్ ఇది. సో ఇందులో ఆల్రెడీ ఒక గెస్ట్ హౌస్, ఒకటి షెడ్ కూడా ఉంది. అది కూడా మీకు ముందు చూపిస్తాను. సో ఇదైతే ఎంట్రన్స్లో ఎలా ఉంది అనేది ఒకసారి చూడడం కోసం అని చెప్పేసి నేను కవర్ చేశాను. సో ఇది నేను ఎందుకు తీసుకోవాలి అనేది, ఇప్పుడు వరంగల్ హైవేకి ఇది మనకి ఆలేరు దగ్గరలో ప్లస్ గుట్టకు దగ్గరలో ఉంటుంది ఇది ప్లాట్ అయితే, ఇది వెంచర్ అయితే. సో మనకి వరంగల్ ఓఆర్ఆర్ హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్యలో ఒక 90 kilometers ఉంటుంది. మధ్యలోకి వెళ్ళి త్రిబుల్ వస్తుంది. అంటే 45 kilometers మధ్య నుంచి అటు సిటీ నుంచి ఇటు సిటీ, ఆ ఓఆర్ఆర్ ఈ ఓఆర్ఆర్ నుంచి మధ్యలో త్రిబుల్ పోతుంది. కాబట్టి ఇది పార్క్ ఏరియా మేము చూస్తున్నాము. ఇది పార్క్. దీని పక్కన దగ్గరలోనే మనకు ప్లాట్ ఉంటుంది. ఒకసారి పార్క్ కూడా కవర్ చేసిన. ఇందాక కనిపించింది మనకి గెస్ట్ హౌస్ అది. సో మధ్యలో త్రిబుల్ పోతుంది కాబట్టి 45 kilometers అటు 45 kilometers. అది పెద్ద సిటీ, ఇది పెద్ద సిటీ కాబట్టి గ్రో కావడానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది నా పర్సనల్ ఒపీనియన్ అది. సో అందుకని మనకి ఓఆర్ఆర్ అక్కడ త్రిబుల్ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు జస్ట్ ఒక 10 kilometers కూడా రాదు, 8 kilometers అలా వస్తుంది. సో అక్కడ ఓఆర్ఆర్ గుట్ట నుంచి ఇటు వరకు అరౌండ్ ఒక 10 kilometers ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం ఫ్యూచర్ అయితే గ్రోతింగ్ ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే నీకు పోస్ట్ చేస్తున్నాను. సో ఇది కనిపించేదంతా ఇది పార్క్ ఏరియా. సో ఈ నియర్ బై చుట్టుపక్కల అయితే కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఒక మనకి ఇంకా సిటీ అయితే ఆలేరు అయితే దగ్గరే ఉంటుంది, గుట్ట కూడా దగ్గరనే ఉంటుంది. కొంచెం దూరం వెళ్తే జనగాం ఉంటుంది. సో వరంగల్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది వరంగల్ హైదరాబాద్ నుంచి వచ్చే వరకు కొంచెం మిడిల్ అవుతుంది. వరంగల్ వరకు కొంచెం దూరం అవుతుంది, హైదరాబాద్లో కొంచెం దగ్గర అవుతుంది. ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు అయితే మనకు అరౌండ్ ఒక 55 kilometers అలా వస్తుంది. వరంగల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకైతే అక్కడ ఓఆర్ఆర్ నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు వాళ్ళకి ఒక 50 kilometers 60 kilometers అలా ఉంటుంది. సో ఇదే అండి వెంచరు. ఇది హైవే బిట్టు వరంగల్ హైవేకి ఉంది. సో ఇది డిస్టెన్స్. ఇది ఒక ప్లాట్ మనకు కనిపించేది, ఇది ప్లాట్. సో కార్నర్ బిట్ ఇది. సో ఇదైతే చూడండి 60 నార్త్ ఈస్ట్ 60 feet, నార్త్ 50 feet మనకు కనిపించింది ఇది ప్లాట్. దాని పక్కన ఉన్నది మనకి ట్యాంక్ వస్తుంది, పక్కన పార్క్ ఏరియా వస్తుంది. సో ఇక్కడ నుంచి హైవే నుంచి ఇక్కడ వరకు అయితే లోపలికి ఒక ల్యాండ్ ఉంటుంది. అరౌండ్ ఒక 5 acres ఏమి ఉంటుంది అది తోట. దాని తర్వాతనే ఇది వెంచర్ స్టార్ట్ అవుతుంది. సో ఇది సెకండ్ థర్డ్ బిట్ అవుతుంది హైవే నుండి. సో ఇదండి ఇది. ఇంకా మీరు ఏమన్నా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఏదైనా అమ్మాలి అనుకుంటే మట్టుకి ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ పెడితే ఒకసారి మీకు చెక్ చేసుకొని అంత బాగుంది అనుకుంటే ప్రమోట్ చేస్తాము. సో ఇదనేది ఈ ప్రాపర్టీ గురించి ఇంకా అడిషనల్గా ఏదైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. ఇంకేమైనా కావాలనుకోండి. ఇది వీళ్ళైతే కోట్ చేస్తున్నది ఇక్కడ నడవడం అయితే అరౌండ్ 15,000 per square yard, 16,000 అలా నడుస్తుంది. వీళ్ళు కోట్ చేస్తున్నది అయితే 14,700 కోట్ చేస్తున్నారు. సో నెగోషియబుల్. ఇంకేదైనా చేంజెస్ ఉంటే నేను డిస్క్రిప్షన్ పార్ట్లో నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా మిస్ అయినా కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఇదండి ప్రాపర్టీ. నాకైతే కొంచెం హైవే బిట్ కాబట్టి కొంచెం ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అనే దాంతో ఆ కాన్సెప్ట్తో నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ ఏ కాల్ టు మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై గైస్.